ఓవైపు ఆందోళన, మరోవైపు ఏం కాదులే అనే ధైర్యం. ఇప్పటికే కల్పనా చావ్లా రూపంలో వెంటాడుతున్న చేదు అనుభవం. భారతీయులు, అమెరికన్లు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోంది. అంతరిక్షంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ గురించి రోజుకో వార్త వింటూ ఉంటే కేవలం భారతీయుల్లోనే కాదు, యావత్ ప్రపంచమంతా సునీతా విల్మోర్ల భవిష్యత్తుపై ఆందోళన చెందుతోంది. నిన్న మొన్నటి వరకు ఈరోజు వస్తారు, రేపు వస్తారని భావించిన 2025 వరకు వచ్చే ఛాన్సే లేదని వార్త విన్నాక అందరిలోనూ ఆందోళన మొదలైంది. నాసాకు చెందిన సైంటిస్టులు సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్లు 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఈ మిషన్ 8 రోజులు మాత్రమే షెడ్యూల్ చేయబడింది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా వీళ్ళు అంతరిక్షంలో ఉండాల్సిన సమయం పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలో చాలా కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకోవడం వల్ల సునీత ఆరోగ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు వారి అంతరిక్ష యాత్ర మొదలై 10 నెలలు దగ్గర పడుతుంది. ఇన్నాళ్ల తర్వాత ఎట్టకేలకు మార్చి 19న వీళ్ళు భూమి మీదకి బయలుదేరనున్నారు. అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు క్రూ 10 విభాగానికి చెందిన 4 వ్యోమగాములను తీసుకెళ్తున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తిరుగు ప్రయాణంలో సునీతా విల్మోర్లను భూమిపైకి తీసుకురానుంది. అయితే ఇద్దరు క్షేమంగా భూమి మీదకి రావడం ఒక ఎత్తు అయితే, జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ శక్తి ఉన్న వాతావరణంలోకి వచ్చాక వాళ్ళ శరీరంలో జరిగే మార్పుల్ని తట్టుకొని నిలబడటం ఇంకో ఎత్తు. ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థితి నుంచి భూమి మీదకి వచ్చాక ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌట్ చేసినట్టే ఉంటుందట. స్వయంగా ఈ మాటని బుచ్ విల్మోరే చెప్పారు. రోదసి నుంచే ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేశారు. గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, 8 నెలల పాటు అక్కడే ఉండిపోవడం వల్ల గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి రావాలంటే ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భూమి మీద పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా సమయం పట్టొచ్చని అన్నారు. శరీరం విపరీతంగా బరువు పెరిగినట్టుగా అనిపిస్తుందట. పెన్సిల్ ఎత్తిన పెద్ద హెవీ వర్కౌట్ చేసినట్టే ఉంటుందని చెప్పారు. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్ళు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, లేదంటే వాళ్ళ ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి మారిపోవచ్చు. స్పేస్లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకి వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అవుతూ వస్తారు. వాళ్ళు నడవడం, కూర్చోవడం వంటివి చేసేందుకు కూడా సమయం పడుతుంది. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితమే సునీతా విలియమ్స్ కూడా చెప్పారు. తను కూర్చోవడం, నడవడం మర్చిపోయానని, గుర్తు తెచ్చుకున్నా ఇప్పుడు అది గుర్తు రావడం లేదని చెప్పారు. నేల మీదకి వస్తారా లేదా అనే ఆందోళన కాస్త తగ్గినా, భూమి మీదకి వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారనే భయం ఇప్పుడు కొత్తగా తోడైంది. ఇంతకీ ఎందుకు ఇలా జరుగుతుంది? భూమి మీద కన్నా అంతరిక్షంలో అంత దారుణమైన మార్పు ఉంటుందా? అది ప్రమాదకరమా? ఆస్ట్రోనాట్ స్పేస్లోకి ప్రవేశించిన వెంటనే వాళ్ళ శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం వల్ల మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. అలాగే వ్యోమగామి శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల తొందరగా అలసిపోవడం, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె పనితీరు దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. 8 రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్ళిన 2 అమెరికన్ వ్యోమగాములు బ్యారీ విల్మోర్, సునీతా విలియమ్స్ 8 నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు వెళ్ళిన బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాళ్ళను స్పేస్ ఎక్స్ డ్రాగన్లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటికే అంతరిక్షానికి వెళ్ళింది. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర భూమితో పోల్చితే 30 రెట్లు అధికంగా రేడియేషన్ ఉంటుంది. అదే ఇప్పుడు ఆస్ట్రోనట్స్ను ప్రధానంగా భయపెట్టే విషయం అని చెబుతోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఒక వారం రోజుల పాటు రేడియేషన్ ఎక్స్పోజ్ గురైతే ఆ ప్రభావం భూమిపై 7 ఏడాది పాటు రేడియేషన్ గురైనంత ఎక్కువగా ఉంటుందట. సాధారణంగా రిస్క్ ఆఫ్ రేడియేషన్ను మిల్లీ స్టీవర్ట్స్లో మెజర్ చేస్తారు. అంటే స్పేస్లో వారిపై పడే రేడియేషన్ ఎఫెక్ట్ సుమారు 50 నుంచి 20,000 మిల్లీ సివర్ట్స్ ఉంటుందని అంచనా. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది 150 నుంచి 6,000 ఎక్స్రేలు తీయించుకోవడం వల్ల శరీరంపై పడే ఎఫెక్ట్తో సమానం.
మనిషి శరీరంపై ఆ స్థాయిలో రేడియేషన్ ఎఫెక్ట్ పడటం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. శరీరంలోని కణాలు దెబ్బతింటాయి. నరాల వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే ఆస్ట్రోనాట్స్ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. రేడియేషన్ ప్రమాదం కారణంగా జబ్బు పడవచ్చు. అది క్యాన్సర్కి కూడా దారితీయవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇదే విషయం మీద ఇప్పుడు అందరికీ ఏ ఆందోళన. అంతరిక్షంలో బరువు తగ్గడం అనేది ఒక సాధారణ విషయం. ముఖ్యంగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్నప్పుడు అది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి లేకుంటే కండరాలు వేగంగా బలహీనపడతాయి. ఎముకలు భూమి కంటే ఇంకా ఎక్కువ వేగంగా కాల్షియం వంటి ఖనిజాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఎముకల సాంద్రత, కండరాల బలం తగ్గిపోతుంది. ఒక నివేదిక ప్రకారం భూమి మీద నివసించే వాళ్ళకంటే వ్యోమగాములకు ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. మిషన్ ప్రారంభంలో సునీత విలియమ్స్ బరువు 63.5 కిలోలు. ఆమె ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. అయితే ఇప్పుడు అంతరిక్షంలో వీళ్ళకు అందుబాటులో ఉన్న అధిక క్యాలరీల ఆహారం కూడా వాళ్ళ అవసరాలను తీర్చలేకపోతుంది. ఎందుకంటే అంతరిక్షంలో మానవ శరీరం జీవక్రియ వేగవంతం అవుతుంది. దీనివలన ఎక్కువ క్యాలరీలు అవసరం పడతాయి. ఒక సాధారణ వ్యోమగామి ప్రతిరోజు 3500 నుంచి 4000 క్యాలరీలు తీసుకోవాలి. దీనివల్ల వ్యోమగామి బరువు స్థిరంగా ఉంటుందని నాసా నిపుణులు చెప్తారు. అంతేకాదు, జీరో గ్రావిటీలో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజు సుమారు 2 గంటల వ్యాయామం అవసరం. ఇది క్యాలరీలను ఎక్కువగా బర్న్ చేస్తుంది, బరువును స్థిరంగా ఉంచుతుంది. అయితే వాళ్ళు బయలుదేరే సమయానికి అంచనా కాలం 8 రోజులు మాత్రమే. కానీ ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం ఫుడ్ని జాగ్రత్తగా కొద్దిగా మాత్రమే వాడుతూ వచ్చారు. అవసరమైనన్ని క్యాలరీలు అందకపోతే అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. ఇక తర్వాత సమస్య మైక్రోగ్రావిటీ వల్ల వచ్చేది. భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు, స్పేస్లో ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు. అది మనం వాళ్ళను స్పేస్లో చూస్తున్నప్పుడే స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కువ కాలం అదే పరిస్థితిలో అంటే స్పేస్లో ఈ మైక్రోగ్రావిటీలోనే ఉంటే అది హ్యూమన్ బాడీపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది, మజిల్ మాస్ కూడా తగ్గిపోతుంది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు నెలకు కనీసం 1% బోన్ మాస్ కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా హిప్స్ దగ్గర, బ్యాక్ బోన్ దగ్గర, అలాగే తొడ ఎముక దగ్గర కూడా ఇలాగే జరిగే ప్రమాదం ఉంది. అక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే ఈ రిస్క్ అంత పెరిగే ప్రమాదం ఉంటుందని నాసా చెబుతోంది. ఒక్కోసారి ఇది శారీరక వైకల్యానికి కూడా దారితీసే అవకాశం ఉంది. అలాగే మైక్రోగ్రావిటీ వల్ల ఫ్లూయిడ్స్ మన శరీరంలోని పైభాగాలకు చేరుకుంటాయి. అందుకే ఆస్ట్రోనాట్స్ ముఖాలు కాస్త ఉబ్బినట్టు కనిపిస్తాయి. పైకి చేరిన ఈ ఫ్లూయిడ్స్ వల్ల ఒక్కోసారి మాట తడబడటం, రుచి, వాసన కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బాడీలోని ఫ్లూయిడ్స్ శరీరం అంతా సరైన రీతిలో సరఫరా కాకపోతే కిడ్నీల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. స్పేస్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోవడం చాలా కష్టం.